అందుకోసం సిటీలో ఒక అద్భుతమైన డిజైనర్స్ కంపెనీ ఉంది, అభి డిజైన్స్ అని. ఎవడ్రా అభిగాడు? బలరాంకి అనాథ శరణాలయం దగ్గర ఏం పని? నీ మాటంటే వాడికి చాలా గౌరవం ఏర్పడింది. అలాగే నువ్వేం చెప్పినా కృష్ వింటున్నాడు. అందుకే వాడికి ఏదో విధంగా నచ్చజెప్పి కృష్ణి మీనాక్షిని కలపడానికి ప్రయత్నించరా. నువ్వేం టెన్షనింగ్ పడకపన్నా, బిగ్గల్లుడు ఆల్రెడీ అణుబాంబు లాంటి ప్లానింగ్స్ తో రెడీగా ఉన్నాడు. ఆ బాంబులు ఏ రేంజ్ లో బ్లాస్టింగ్స్ అవుతాయో నువ్వే లుకింగ్ చేస్తావుగా. వై కంగారు? అదే కృష్ణి మీనాక్షిని మిక్సింగ్ చేయడం కోసమని నా మీనింగ్ అన్నమాట. అమ్మా, వాడు నా తోడబుట్టిన తమ్ముడమ్మా. వాడి జీవితాన్ని ఆనందంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత నా మీదుంది. కలుపుతానమ్మా. అవసరమైతే వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకొని బతిమాలైనా సరే కృష్ణి మీనాక్షిని కలుపుతాను. ఈ అన్న బాధ్యతని నెరవేర్చుకుంటాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందిరా. ఆ పుణ్యం కట్టుకోరా బలరాం. చచ్చి నీ కడుపున పుడతాను. చచ్చి నా కడుపున పుట్టడం కాదే, అవసరమైతే నిన్ను చంపైనా సరే వాళ్ళని విడగొడతాను. పూరి, ఏంటలా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు, డల్గా ఏం లేను, బాగానే ఉన్నాను. అమ్మా పిచ్చి తల్లి, నీ క్యారెక్టరైజేషన్ అంటే మాకు తెలీదా? కళ్యాణం వచ్చినా కవిత్వం వచ్చినా ఆగదన్నట్టు నీ మాటలు వీసాలు తీసుకుని దేశాలు దాడతాయి. అలాంటిది ఇలా సైలెంట్ గా ఉంటే మేము కనిపెట్టలేమనుకున్నావా? ఈరోజు ఆఫీసు కూడా వెళ్ళలేదు. చెప్పు, ఏమైంది నీకు? హెల్త్ ప్రాబ్లమా? పూరినే కాదు, ఈరోజు బ్రో కూడా ఆఫీస్కి రాలేదు. ఏమైంది బ్రో? ఆఫీస్కి ఎందుకు రాలేదు? ఎనీ ప్రాబ్లం? అది ఏం లేదు బ్రో, పూరిని హాస్పిటల్కి తీసుకెళ్లాను. మంచి అమ్మాయి, పైగా పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఎంత త్వరగా ట్రీట్మెంట్ చేయించి అంత త్వరగా వాళ్ళ ఇంటికి పంపిస్తే బాగుంటుంది కదా అని. ఓహ్, వెరీ గుడ్ బ్రో, మంచి ఆలోచన. టెన్షన్లో పడిపోయి ఈ విషయాన్ని నేను నెగ్లెక్ట్ చేశాను. ఇంతకీ డాక్టర్ ఏం చెప్పారు? చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్పాడు. బలరాం ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నాడో అర్థం కావట్లేదే. బాబు, కాసేపు ఆవిడ గారి పిచ్చి సంగతులు పక్కనే పెడితే ఇక్కడ మాకు పిచ్చగా ఆకలిస్తుంది. ముందు భోంచేద్దాం. అవును, అందరం ఉన్నాం. మీనాక్షి ఏది? క్రిష్, మీనాక్షి ఏం చేస్తోంది? తను ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు మా. ఏంటి, ఇంత టైం అయినా ఇంకా ఆఫీస్ నుంచి రాకపోవడం ఏంట్రా? మాణిక్యం, ఒకసారి ఫోన్ చెయ్యి. అలాగే చిన్నదినా. చిన్నదినా, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, ఆఫీస్కి చెయ్యి. అలాగే.
హలో బాబు, నేను మీనాక్షి వాళ్ళ చిన్నమామయ్యని. ఒకసారి మీనాక్షి ఫోన్ ఇస్తావా? మేడం గారు ఆఫీస్లో లేరు సార్, బయలుదేరి చాలాసేపు అయింది. అవునా, థ్యాంక్ యూ. బయలుదేరి చాలాసేపు అయిందంటే చిన్నదనా, బహుశా వచ్చేస్తుంటుంది. వెయిట్ చేద్దాం. హలో నేను కృష్ణే. సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. మీనాక్షి ఆఫీస్ నుంచి బయలుదేరి ఎంతసేపు అవుతుంది? మీరు వెళ్ళిన 10 నిమిషాల తర్వాత మేడం గారు బయలుదేరిపోయారు సార్. ఓకే. ఆఫీస్లో వర్క్ ఉంది, లేట్ అవుతుంది, మీరు వెళ్ళిపోండి అని నన్ను పంపించి 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోయిందేంటి? మరి ఇంత టైం అయినా ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఏమైంటుంది? మీనాక్షి, ఇంత ఉదయాన్నే ఆఫీస్కి వెళ్తున్నావేంటి? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది చిన్నత్త, అందుకే. ఓ అవునా, సరే సరే. కాఫీ పెడతాను, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయి, సరేనా? పర్లేదు చిన్నత్త, కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, టైం లేదు, ఏమనుకోకండి. సరే, జాగ్రత్త. అలాగే చిన్నత్త, వెళ్ళొస్తాను. అమ్మా మీనాక్షి, చెప్పండి అత్తయ్య. ఏంటమ్మా ఇది? రాత్రేమో చాలా లేటుగా ఆఫీస్ నుంచి ఇంటికొచ్చావు, ఇప్పుడేమో ఇంత ఉదయాన్నే వెళ్ళిపోతున్నావు. ఆ కొత్త కాంట్రాక్ట్ కోసం ప్రతి క్షణం కష్టపడుతున్నావని నేను అర్థం చేసుకోగలను. కానీ వర్క్తో పాటు నీ ఆరోగ్యం గురించి, జీవితం గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదమ్మా. ఇలా 24 గంటలు వర్క్ మీద ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది చెప్పు? చూడమ్మా మీనాక్షి, ఈ కాంట్రాక్ట్ పుణ్యమాని నీకు వాడికి మధ్య కాస్తో కూస్తో సఖ్యత ఏర్పడింది. అలాగే వాడిలోనూ కొంచెం మార్పు వచ్చింది. వీటన్నింటినీ చూస్తుంటే మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీరిద్దరూ ఒక్కటవుతారనే నమ్మకం ఏర్పడింది. కానీ ఈ వర్క్ టెన్షన్లో పడిపోయి మళ్ళీ మీ మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందోనని కొంచెం భయంగా ఉందమ్మా. అవునమ్మా, రాత్రి నీకోసం వాడు వెయిట్ చేసి భోంచేయకుండా అలాగే ఉండిపోయాడు. సారీ అత్తయ్య, కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల రాత్రి లేట్ అయింది. కరెక్టేనమ్మా, నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడిప్పుడే తిరిగి దగ్గరవుతున్న మీ మధ్య అవన్నీ దూరం పెంచడానికి కారణం కాకూడదని కోరుకుంటున్నాను. దయచేసి నా బాధను అర్థం చేసుకోమ్మా, ప్లీజ్. అలాగే అత్తయ్య, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. అత్తయ్య, టైం అవుతుంది, ఇక నేను బయలుదేరుతాను. అలాగేనమ్మా. బాయ్ చిన్నత్త. అత్తయ్య, మర్చిపోయాను, ఆయన ఇంకా నిద్ర లేవలేదు. లేచాక అడిగితే ఆఫీస్కి వెళ్ళానని చెప్పండి. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. ఉమ్. ఉమ్.
ఎవరిదంటే నా ఫ్రెండ్ది. రాత్రంతా ఈ డౌట్స్ గురించి ఆలోచించి పిచ్చెక్కిపోయింది. ఈ డిస్టర్బెన్స్ తగ్గాలంటే ఈ డౌట్స్ అన్నిటికీ సమాధానాలు దొరకాలి. అలా సమాధానాలు దొరకాలంటే ఆ అనాథ శరణాలయానికి వెళ్ళి అడగడం ఒక్కటే మార్గం. ఏంటి ఇంకా డోర్ వేసి ఉంది? రాత్రి బాగా లేట్ అయినట్టుంది. ఇంకా నిద్రపోతూనే ఉన్నట్టుంది. డిస్టర్బ్ చేయడం ఎందుకు? కానీ నేను వెళ్తున్న విషయం తనకి ఎలా తెలియాలి? ఎలా చెప్పాలి? వేళ ₹5. www.eenadu.net www.eenadu.net హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. బాబాయ్ చెప్పరా అబ్బాయి? బాబాయ్ చెప్పరా? రాజమహేంద్రవరం, సూర్యాపేట్, గుంటూరు. బాబాయ్ రే, నా మట్టుకు నేను ప్రశాంతంగా పేపర్ చదువుకుంటుంటే చెక్ పోస్ట్ కు చెక్కలడ్డమా అన్నట్టు ఈ డిస్టర్బెన్స్ ఏంట్రా? అవ్వదు మరి. నువ్వు పెద్ద అనుభవం తయారు చేస్తున్నావు, నేను వచ్చి డిస్టర్బ్ చేశాను నిన్ను. దీన్ని పేపర్ చదవడం అనరు, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం అంటారు. బాబు బంగారం, మా ప్రిపరేషన్ సంగతి సర్లే గాని ఫస్ట్ నీ అర్ప సంగతి ఏంటో చెప్పు. అంటే అదే బాబాయ్, ఏది? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ డైలాగ్ ఇందాకే చెప్పావు. నెక్స్ట్ డైలాగ్ ఏంటో చెప్పు. అంటే అదే బాబాయ్. ఏది? అదే బాబాయ్. అదే ఏది? యాక్చువల్గా యాక్చువల్గా ఏమో బాబాయ్. ఏంటి? యాక్చువల్గా రేయ్, అవసరం లేదురా. చపాతి పిండినో దోశ పిండినో కలిపినట్టు నువ్వు అలా చేతులు నలుపుకోవాల్సిన అవసరం లేనే లేదు. మ్యాటర్ మొత్తం నాకు క్లియర్గా అర్థమైపోయింది. అయినా ఏంట్రా నువ్వు ఈ బాబాయ్ దగ్గర నీకు మొహమాటమా? అర్థం చేసుకోలేను అనుకున్నావా? లేకపోతే అర్థం చేసుకునే మనసు లేదనుకున్నావా? బాబాయ్ బాబాయ్ రా. ఖర్చులకి డబ్బులు అడగడానికి కూడా అంత మొహమాటం అయితే ఎలా రా నీకు? తీసుకో, ఈ ₹10 తీసుకుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకో. తీసుకో. ఏంట్రా ఎక్కువయ్యా? నాకు తెలుసురా. ఏదో పులిహోర జోకులు వేసావనుకో. మరి లేకపోతే ఏంట్రా, మందుకొచ్చు గ్లాస్ దాచినట్టు మాట చెప్పకుండా అది మరేమో ఇది అంటూ అన్న చూడేంటి? ఫస్ట్ విషయం ఏంటో చెప్పు. ఆఫీస్కి టైం అవుతుంది. మీనాక్షి ఇంకా నిద్ర లేచినట్లేదు. లేచాక తను అడిగితే చెప్పు, నేను ఆఫీస్కి వెళ్ళిపోయినాను. సేమ్ డైలాగ్, సేమ్ కేరింగ్, సేమ్ బాధ్యత, సేమ్ పద్ధతి. ఒకరి గురించి ఒకరు ఎంత బాగా ఆలోచిస్తున్నారో, ఎంత బాగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో. పిన్ని, నువ్వేం మాట్లాడుతున్నావు?
ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మ్మ్హ. అర్థం కాకపోతే అర్థమయ్యేలా చెప్పడానికి నేనున్నాను కదా బాబు. మ్మ్. టెన్షన్ ఎందుకు? మ్మ్. ప్లీజ్. ఏం లేదు నాయనా, ఇందాక మీనాక్షి కూడా ఇలా ఆగే ఆఫీస్కి వెళ్తూ ఆయన ఇంకా నిద్రలేచినట్లేరు, నాకింకా ఆఫీస్కు టైం అవుతుంది, లేచాక ఆయన అడిగితే వెళ్ళానని చెప్పమని నీలాగే యాజ్ ఇట్ ఈస్ గా చాలా ప్రేమగా చెప్పింది. ఏంటి, మీనాక్షి ఆల్రెడీ ఆఫీస్కి వెళ్ళిందా? అదే కదా నాయనా చెప్తుంది, నీకు చెప్పమని మరీ చెప్పి వెళ్ళింది. నైట్ అంత లేట్గా వచ్చి అప్పుడు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? పైకేమో పిల్లి ఎరకల్లా ఉంటారు, లోపల మాత్రం ఒకరంటే ఒకరికి చెప్పలేనంత. అదేం లేదు పిన్ని. తనకి లిఫ్ట్ ఇవ్వాలి కదా, అందుకే అడిగాను. ఆ మ్మ్. వాట్ ఈస్ దిస్ అంటే జ్యూస్ అన్నట్టు భలే కవర్ చేసారా, అసలు డౌటే రాలేదు. ఒరేయ్, ఇది ఎక్సలేటర్ కాదు, నా కాడు. ఓవరాక్షన్ చాలు, ఇంకా మూసుకో. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. హలో, లేదండి, మీనాక్షి మేడం గారు ఆఫీస్కి ఇంకా రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకింకా ఆఫీస్కు టైం అవుతుంది, లేచాక ఆయన అడిగితే వెళ్ళానని చెప్పమని. ఇంటి నుంచి మీనాక్షి చాలా ఎర్లీగా బయలుదేరి వచ్చింది కదా, మరి ఇంతవరకు ఆఫీస్కి రాకపోవడం ఏంటి? ఏమై ఉంటుంది? తీసుకోండి. నిన్న మధ్యాహ్నం ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా సరే ఆఫీస్ నుంచి సడన్గా వెళ్ళిపోయాం. పైగా రాత్రి ఇంటికి కూడా లేట్గా వచ్చాం. ఏంటి మీనాక్షి, ఏమైనా ప్రాబ్లమా? దుర్గక్కకి కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, తనని హాస్పిటల్కి తీసుకెళ్లడం, ట్రీట్మెంట్ చేయించడం, కొంచెం ఈ విషయం గురించే టెన్షన్తో ఉన్నాను అంతే.